నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్విని బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఆసిఫాబాద్ SBI బ్యాంక్ లో చోరీ 7 నిందితులు అరెస్ట్ నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు జిల్లాలో V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్ష హైదరాబాద్ లో గోరక్షకుల ఆకస్మిక మరణం సంతాపం ప్రకటించిన ఫౌండేషన్ సభ్యులు ఇక డీటెయిల్స్ చూస్తే కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని SBI బ్యాంక్ లో చోరీ జరిగింది గత నెలలో జరిగిన ఈ చోరీ కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన 7 నిందితులను అరెస్ట్ చేశారు వారిని కోర్టులో హాజరుపరచాలని ఆసిఫాబాద్ సిఐ అశోక్ వెల్లడించారు నిందితులు బ్యాంక్ కిటికీ డ్రిల్స్ కత్తిరించి లోనికి ప్రవేశించారు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి 7,50,00,000 నగదును DVR ను ఎత్తుకెళ్లారు నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కడెం మండలం పెద్దబెల్లాల గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి కల్వాట్ను ఢీకొట్టింది చిన్న కాల్వలో పడిన ఆటోలో 6 ప్రయాణికులు ఉన్నారు అందులో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు మన బెల్లాలు నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్నపిల్లల గ్రామ మధ్యలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటో నడపడం వల్ల 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది 3 వ్యక్తులేమో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇంజరీస్తో దాంట్లో చనిపోయిన వారిలో శాంత రాజమల్లు అండ్ శంకరావు అనే వ్యక్తులు చనిపోవడం జరిగింది తదుపరి ఇన్వెస్టిగేషన్ కోసం ప్రాసెస్ నడుస్తుంది తర్వాత దీనికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేస్తుంది నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో V3 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ప్రముఖ వ్యాపారవేత్త వెంకటరమణ ఆటోమొబైల్ అధినేత చిట్టిప్రోలు మహేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు V3 న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సంస్థ సభ్యులకు అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో తిరందాసు ఆంజనేయులు బోడా భాస్కర్ మాదగోని ఆంజనేయులు ఖలీల్ భూతరాజు శేఖర్ పాల్గొన్నారు రక్షకులుగా ఉన్న 2 మహా వ్యక్తులు అకస్మాత్తుగా చనిపోవడం ఎంతో బాధాకరమని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ అన్నారు హైదరాబాద్లోని బాగ్ అమర్పేట్లో సంతాప సభ ఏర్పాటు చేశారు భరత్ మాత సేవ ఎలాంటిదో గోసేవ చేయడం కూడా అంతే ముఖ్యమని అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు గోవులు లేకుంటే ప్రకృతి విపత్తు జరుగుతుందని గోవుల వల్లే పాడి పరిశ్రమలు సిరి సంపదలు కలుగుతాయని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి అజయ్ కుమార్ జిగ్నేష్ యోగేష్ పాల్గొన్నారు వారి చంద్రశేఖర్ గురురాజు గారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసా వాచ కోరుకుంటూ ధర్మాసి సేవ సమావేశం చేసి
జై గోమాత, జై గోమాత. విధంగా గో సేవలో ప్రతినిధి జై గోమాత, జై శ్రీరామ్. ఈ సభను నిర్వహించినటువంటి బాలకృష్ణ స్వామి జై గోమాత. నిజంగా చాలా బాధాకరమైన విషయము. గోమాతలను రక్షించడానికి వారి ప్రాణాలను లెక్క చేయకుండా రాత్రనక పగలనక తిరుగుతున్న గోరక్షకులు కొన్ని అనుకోని కారణం వల్ల వారు చౌటుప్పల్ దగ్గర యాక్సిడెంట్కు గురి కావడం జరిగింది. చంద్రశేఖరాచారి గారు, పృథ్వీరాజ్ గారు మరణించడం జరిగింది. ఈరోజు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబాలకు మేమున్నామని చెప్పి అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి ఇక్కడ సంతాప కార్యక్రమము నిర్వహించడం జరిగింది. దేశం కోసం, ధర్మం కోసం, గోవు కోసం ఎవరైనా ఇలాంటి బలిదానాలు కావద్దని చెప్పి, అదేవిధంగా వీరికి రక్షణగా అన్ని సంఘాల వారు ఉండాలని చెప్పి ఈరోజు వీరందరికీ ఎవరైతే గోరక్షణలో తిరుగుతున్నారో వీరందరికీ మా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి ఇన్సూరెన్స్లు చేసి, అంటే ఎప్పుడైనా వీరికి ఏదైనా ఇబ్బంది జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఎందుకంటే వాళ్ళకి దెబ్బలు తాకిన ఏదైనా దెబ్బలు తాకినప్పుడు వీరికి మేము అండగా ఉంటామని చెప్పి, ఎందుకంటే చాలామంది మధ్యతరగతి యువకులు, మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళ పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో వారు దేశం కోసం, ధర్మం కోసం అంటూ వారి జీవితాలను పణంగా పెడుతున్నారు. అందరికీ మేము ముందుండి వారి కుటుంబాలను ఆదుకుంటాం. వారికి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా అందరం ఆదుకుంటాం. ఈరోజు ఆవు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అవసరం. వీరు ఆవుల రక్షణ చేస్తున్నారంటే అన్ని మతాల వారు బాగుండాలని రక్షణ చేస్తున్నారు. అందుకు మీరందరూ ఒకసారి ఆలోచించండి. అన్ని మతాల వారు కూడా గోవును గౌరవించే సంప్రదాయం మన భారతదేశంలో గాను యావత్ ప్రపంచంలో కూడా అన్ని దేశాల్లో కూడా గోవును గౌరవిస్తున్నారు, గోవుని పూజిస్తున్నారు. అన్నిచ్చే గోమాత ఆపదలో ఉంది. అలాంటి గోమాతలను కబైలాలకు తరలించొద్దు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మేమందరం కలిసి ఉద్యమం చేస్తున్నాము. గోవు జాతీయ ప్రాణిగా ప్రకటించినట్టయితే గో ఆధారిత వ్యవసాయం ద్వారా చక్కని ఆరోగ్యకరమైన పంటలు పండించి మనందరం ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే ఈరోజు రసాయనిక ఎరువులతోని, కల్తీ మందులతోని పండే పంటల ద్వారా మన పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉంది. చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు ఏర్పడుతున్నాయి. అదే గో ఆధారిత వ్యవసాయం చేసి చక్కని ఆరోగ్యకరమైన పంటలు పండిస్తే మనందరము ఆరోగ్యంగా ఉంటాం. మన పూర్వీకులు 100 సంవత్సరాలు బతికేవారు. ఈరోజు మనం 70 సంవత్సరాలకు మన లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందని సిబ్బంది తెలిపారు. ఎవరైనా ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే తామే స్వయంగా ఇంటికి వచ్చి కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు. గుంపులుగా పోలీస్ స్టేషన్కు రావద్దని చెప్పారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఎప్పుడైతే కోవిడ్ సంబంధించి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అదేవిధంగా మా యొక్క సిపి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా యొక్క డీసీపీ గారి ఆదేశాల మేరకు కోవిడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పేసి ఆర్డర్స్ రావడం జరిగింది. మా పోలీస్ స్టేషన్లో ఒక 14 మంది తప్ప అందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా ఇప్పించడం జరిగింది సిపి గారి ఆదేశాల మేరకు.
అంటే బూస్టర్ డోస్ అంటే 2 వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3rd డోసు వ్యాక్సిన్ అది అందరికీ ఇప్పించడం జరిగింది. ఎవరికైతే మెడికల్ ఇష్యూస్ ఉండి మ్యాటర్నిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఏదో ఫీడింగ్ మదర్స్ వాళ్ళకి మాత్రమే వాళ్ళ ఒక 14 మంది మిగిలిపోయారు. వాళ్ళకు కూడా మెడికల్ అడ్వైస్ తీసుకొని వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దయచేసి మా పోలీస్ స్టేషన్కి వచ్చే పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే ముందు ఒక పిటిషన్కు 10 మందిని ఎమ్మటి తీసుకొని రాకండి. దయచేసి 4 3 అట్లా ఎమ్మటి తీసుకొని రాకండి. ఒక్కరే రండి. మీ కంప్లైంట్ మేము తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ దాని మీద ఏదైతే యాక్షన్ ఉంటుందో దాన్ని తీసుకుంటాం. వీలైతే మా పెట్రోల్ కార్లు 3 పెట్రోల్ కార్లు కూడా ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. మీరు ఫోన్ చేస్తే మా పెట్రోల్ కార్ వాళ్ళే మీ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడే కంప్లైంట్ తీసుకొని మళ్ళీ. రంగారెడ్డి జిల్లా అమన్గల్ పట్టణంలో శ్రీశైలం హైవే సెంట్రల్ లైటింగ్ అధికారులతో బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి సమీక్ష నిర్వహించారు. కందుకూరు నుండి దిండి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అమన్గల్ కోట్రల్లో జంక్షన్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గురించి చనిపోయి ఆల్ విలేజెస్లలో 4 లైన్ చేయాలని, మార్కెట్లు నిర్మించాలని చెప్పి, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ చేయాలని చెప్పి గత 2 సంవత్సరాల క్రితము నేషనల్ హైవే ఆయన కృష్ణప్రసాద్ గారికి ఆర్ఓ గారికి కమిషన్కి వెళ్ళి ఒక లెటర్ పంపించడం, ఇంతమంది చనిపోయారు పేదవాళ్ళని చెప్పి లెటర్ పంపించడం. దీన్ని ఎందుకు చేయలేదు, ఇప్పటివరకు సెంటర్ బ్యారికేడ్లు చేయలేదని లెటర్ పేజ్ చేసుకుని ఢిల్లీలో ఏం పేరు ఉందా అరవిందర్ సింగ్ నెంబర్ ఆయన తోటి కూడా పోయి పర్సనల్ కూర్చొని కందుకూరుకి వెళ్ళి ఢిల్లీ వరకు ఏ గ్రామాలలో అయితే లైటింగ్ లేదో, సెంట్రల్ బ్యారికేడ్ లేవో వాటన్నిటిని కూడా శాంక్షన్ చేయాలంటే ఎస్టిమేట్ చేయిందని చెప్తే ఎస్టిమేట్ చేయించినాం. అది అప్పుడు 4,60,00,000 దాకా. సికింద్రాబాద్లోని మహిళా కమిషన్ వార్షిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిజన స్త్రీ శిశు శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో తొలి మహిళా కమిషన్ ఏర్పాటు చేసి తమను నియమించినందుకు సీఎం కేసీఆర్ కు సునీతా లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంలోని మంత్రుల ప్రోత్సాహంతో కమిషన్ ఉత్సాహంగా పనిచేస్తుందని చెప్పారు. మహిళలు చేసే ప్రతి ఫిర్యాదును కమిషన్ గోప్యత పాటిస్తుందని ఆమె వెల్లడించారు. కూర్చోరా మేడం, మీరు కూర్చోండి మేడం.
పెట్టడం, వాళ్ళు పనిచేస్తున్న ప్లేస్లో కావచ్చు, లేకపోతే గృహహింస కావచ్చు, లేకపోతే మనం చూస్తున్న అనేక సమాజంలో జరుగుతున్న, మా సోదరిమణి చెప్తా ఉన్నారు, సమావేశంలో వాళ్ళు మార్పు రావాలి అని అన్నారు. నిజంగా ఎంత బాధాకరం అంటే ఏ ప్రభుత్వం కావచ్చు, ఏ కమిషన్ ప్రతి కుటుంబంలో కాపలుగా ఉండలేదు. ఆ కుటుంబంలోనే ఈ వ్యవస్థలో కొంత మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో లేకుంటే మగవాళ్ళ మానసిక స్థితి కొంత మార్పు రావాలి, లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఇంత అడ్వాన్స్గా మనం ఆలోచించి ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా త్వరగా శిక్ష పడే విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడక్కడ జరిగే సంఘటనలు నిజంగా మనసును కలిచివేస్తూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చాలా ముందు వరుసలో ఉంది దేశంలో అని చెప్పి నేను గర్వంగా చెప్తూ, మరి ఈరోజు గృహహింస లేకపోతే ఈ కుటుంబాలు విడిపోవటం, ఒకటేమో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవటం, కొందరికి అవగాహన లేకపోవటం, లేకపోతే మారిన సమాజంలో అందరు సమానమనే ఒక భావన, మనమే దేనికి తక్కువ కాదు అనే ఒక భావన రావడం చూస్తూ ఉంటే, అవగాహన లేని మరి గ్రామీణ ప్రాంత కుటుంబాల నుంచి కంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం మీడియాలో కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీల్లో కూడా మరి ఈ విడిపోవడాలు లేకపోతే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం మనం చూస్తున్నప్పుడు మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, పరిష్కారం ఏంటి అనేది మన ఆలోచన వస్తూ ఉంది. ఈ రోజు కూడా ఒక అమ్మాయి 12 ఏళ్ల కొడుకుతోని భర్త మరి తనకు అన్యాయం చేసిందని చేస్తుంది. చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసులో. ఈనాటి మన ముఖ్య అతిథి అయినటువంటి సోదరిమణి మహిళా సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా మన జీడీ అడ్మిన్గా ఉన్నటువంటి మన పాత సెక్రటరీ అయినటువంటి సునంద గారికి, సెక్రటరీ మొదటి తెలంగాణ విమెన్ కమిషన్ చైర్పర్సన్ గా నన్ను మా సభ్యులను నియమించి మన జనవరి అంటే 27th డిసెంబర్ కి సంవత్సర కాలమైనా మేము చార్జ్ తీసుకుని జనవరి 8th 1 year అవుతుంది. సో ఈ సందర్భంలో మేము చేసినటువంటి యాక్టివిటీస్ పైన మరి విమెన్ కమిషన్ ప్రజలకు అండగా ఉంటుంది, మహిళలకు తోడుగా ఉంటుంది అనేది తెలియజేయడానికి ఈ రోజు ఒక చిన్న కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాలు వేగవంతంగా సాగుతున్నాయని పిసిసి కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో అధికంగా నమోదవుతున్న సందర్భంగా పిసిసి కార్యదర్శి శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి ఆధ్వర్యంలో సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, కొమరయ్య, రాకేష్, లహరి, విష్ణు, కృష్ణ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ట్రైనింగ్ తదుపరి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వం అందరూ కూడా కలిసి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా వరంగల్ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు వేములవాడ నియోజకవర్గంలో సభ్యత కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగించే కార్యక్రమంలో ప్రతి బూత్ కూడా ఒక ఎన్రోలర్ను తయారు చేసి ఇప్పటివరకు పలు సమావేశాలను నియోజకవర్గ స్థాయిలో 2-3 సార్లు, మండలాల స్థాయిలో కూడా ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీగా, తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరండి, ఇంటికొకరని చెప్పినటువంటి ఒక నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపైన తీర్పునిచ్చే విధంగా ఈ సభ్యత్వాలు ఉండాలి, రావాలని, చేరాలని చెప్పని ప్రజలకు పిలిపించిన క్రమంలో ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో మా ఎన్రోల్ అందరూ కూడా వెళ్ళగానే ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేరుతున్నారు. చేరిన అందరూ కూడా 2 లక్షల రూపాయల బీమాను కూడా మరి తెలంగాణలో ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా వారికి చెప్తూ ముందుకు సాగేటువంటి క్రమంలో మరి వేనాడు నియోజకవర్గంలోని వేనాడ పట్టణంతో పాటు మండలంలో ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా చురుగ్గా పాల్గొంటూ ఆయా మండలాల్లో జిల్లా స్థాయి బాధ్యులు, రాష్ట్ర స్థాయి బాధ్యులు కూడా ఆయా ఎన్రోళ్లకు సహకారాన్ని అందిస్తూ ముందుకు తీసుకొని పోవడం వల్ల వేములవాడ పట్టణంలో 700 దాటినటువంటి మిత్రుడు రాకేష్ కానీ,
ఇక్కడనే ఇప్పుడు మనం సన్మానం కాంపి చేసుకున్నట్టుగా 200 దాటినటువంటి ఇక్కడ విష్ణు ఉన్నాడు, ప్రకాష్ ఉన్నాడు. అదేవిధంగా మహిళా లోకం నుంచి కూడా లహరి గారు, కొమరయ్య గారు, రమేష్ గారు, గణేష్ గారు, దేవయ్య గారు, మల్లేశం గారు, మరి వీళ్ళందరూ కూడా 100 దాటి ఈ విధంగా ఈ నియోజకవర్గంలో 100 సభ్యులు దాటిన వారి సంఖ్య 46కు దాటింది. వారందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు వీరితో పాటు వారందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తూ ఉన్నాను. వేములవాడ నియోజకవర్గం ఇచ్చినటువంటి టార్గెట్ మనందరం కూడా పూర్తి చేసుకొని మరి వేల నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారిదిగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ యథావిధిగా గ్రామాలలో ఉండే విధంగా ఉండాలంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, అధికారులు రావాలి. కాబట్టి ఆ దిశలో మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి, ఆ ప్రతిన బూనాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో రావడమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పని ఈ ఎన్రోలర్స్ అందరూ కూడా 255 బూతులలో సాంకేతికంగా ఇంకా 30-32 బూతులలో టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా ఈరోజు రేపో పూర్తి కాబోతున్నటువంటి తరుణంలో అందరూ కూడా చురుగ్గా పాల్గొనాలని చెప్పని జనగామ జిల్లా తరిగొప్పల మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పాలాభిషేకం చేశారు. రిజర్వాయర్ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం ద్వారా నీరు అందించినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనగామ టీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం 64 కోట్లు విడుదల చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మజ, ఎంపీపీ హరిత, పార్టీ కన్వీనర్ రాజిరెడ్డి, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. అన్న కొద్దిగా వెనుకోకుంటే లాంగ్ షాట్ వస్తుందా? జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ముత్తిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తరిగొప్పుల, జై తరిగొప్పుల, జై తరిగొప్పుల, జై తరిగొప్పుల. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ఆసిఫాబాద్ ఎస్బీఐ బ్యాంక్ లో చోరీ, 7 నిందితులు అరెస్ట్. నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. నల్గొండ జిల్లాలో V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్ష. హైదరాబాద్ లో గోరక్షకుల ఆకస్మిక మరణం, సంతాపం ప్రకటించిన ఫౌండేషన్ సభ్యులు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.